మీనరాశి వారు అనగా పూర్వభాద్ర నక్షత్రము నాలుగు పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 4 పాదములు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశి వారు. ఈ సంవత్సరం వీరికి గురువు ఈ సంవత్సరం గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండును, రజితమూర్తిగా సంచరించడం. ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని సంచరించడం వల్ల వ్యయస్థానంలో రాహుకేతులు, జన్మస్థానంలో రాహుకేతులు తామ్రస్థానంగా ఉండును. ఈ గ్రహాలు పరిశీలించగా ఈ సంవత్సరం అంత మిశ్రమంగా ఉండును. చేయబోయు పెద్ద పెద్ద కార్యక్రమములు ఆలోచించి చేయవలను మీనరాశివారు. లేనిచో వాటి మధ్యలో విడిచిపెట్టి అధిక ఖర్చులు కలను. వీరికి సప్తమ స్థానంలో శని ఉన్నది, మరియు ద్వితీయ స్థానం కూడా శని సంచరిస్తున్నాడు. కావున వీరికి యోగ్యంగా లేదు సంవత్సరము. ఏదైనా పెద్ద కార్యం తలపెడితే మాత్రం చాలా ఆచితూచిగా ముందుకు వేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంలో కూడా ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అవుదురు, మరియు లేని చోట ఉద్యోగం యందు భంగం ఏర్పడను. అకాల భోజనము, శరీర అనారోగ్యం వచ్చును. అన్ని పని యందు కూడా మందగా ఉందురు. ఏ పని చేసినా మందకొడుగా వీరికి నచ్చును. వీరికి దయాదులతో అంటే అన్నదమ్ములతో చిరాస్తులు గొడవలు కూడా ఉండును. కోర్టు వివాదములు కూడా ఉండును. ఉన్నత విద్యకై చేయు ఖర్చులు కూడా వ్యర్థమవును. ఇంటి యందు గొడవలు ఎక్కువగా ఉండును. తద్వారా మానసిక స్థాంతి కోల్పోయి వీరి మధ్యవర్తిత్వం పనికిరాదు. విద్యా సాంకేతిక న్యాయవాదులకు రంగం వారికి మౌనమే మంచిది. మీనరాశి వారికి ఎంత కార్యము పనికిరాదు. విద్యా సాంకేతిక న్యాయ రంగాల్లో మౌనమే మంచిది. శ్రీరామరక్ష స్తోత్రం చేసుకుంటే చాలా ఉత్తమం. పాలు కూరగాయల వర్తకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. రెండవ పంట అనుకూలించును. గృహం యందు విందు వినోదాలు జరుగును. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇతరుల మధ్య ఆటంకాలు ఏర్పడను. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఆది గురువారాల్లో వీరికి చాలా శ్రేయస్కరము. 1, 5, 3 తేదీల్లో అనుకూలించును. గృహగ్రహ శాంతికి అనగా వీళ్ళకి అనుకూలంగా బృహస్పతి అనుకూలంగా లేదు. గృహగ్రహం వీరికి శాంతికై గురువారము శివాలయంలో అభిషేకము, లేదా దక్షిణామూర్తి స్తోత్రము, లేదా గాన్గాపురము దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే వీరికి చాలా విద్య వాళ్ళకు కూడా మంచి విఘ్నం కూడా తొలగిపోను. ప్రతి మంగళవారం అనగా మంగళవారం గ్రామదేవతకి నమస్కారం చేసుకొని సుదర్శన చండీ పారాయణ చేసుకుంటే మీనరాశి వారికి అనుకూలంగా ఉండును. ఏలినాటి దోష ప్రభావంగా వీరి శనిసింగాపూర్ మదనపల్లి క్షేత్రాల్లో శనికి తైలాభిషేకం చేసుకుంటే వీరికి కొద్దిగా గ్రహ నివారణ జరుగును. అంటే పోయిన సంవత్సరం కంటే వీరికి కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. సప్తమ స్థానంలో శని ఉన్నారు కావున అనారోగ్య సమస్యలు వచ్చును. కానీ వీరు ప్రతి శనివారం శని తైలాభిషేకం చేసుకుంటే వీరికి ఆరోగ్య సమస్యలు ఉండవు. మరియు శనివారం ఈశ్వర అభిషేకం వల్ల కూడా వారికి చాలా ఉపశమనం జరుగుతుంది. గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకుంటే మీనరాశి వారికి అనుకూలంగా ఉండును.